యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 10వ వాక్యం నుంచి 26వ వాక్యం వరకు ధ్యానంలో ఉంచుదాం. యెహోషువ గ్రంథము ఇది గ్రంథస్థమైన గ్రంథము వాక్యములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యాలని సామాన్యమైన భాషలోకి తీసుకురావడం అనేది సేవకుల యొక్క బాధ్యత అయి ఉన్నది. ఆ వాక్యాలు చదువుతుంటే ఎక్కడో దేశంలో ఏమో జరుగుతుంది అంటే ఆ కాలంలో జరిగిపోయిన చరిత్రను రాసి పెట్టాడు. అది మనకెందుకు పనికి వస్తుంది అనేది ఈ సేవకులు ప్రజలకు తెలియజేస్తారు. అప్పటి వాక్యం ఇప్పటికెందుకు పనికి వస్తుంది, ఆ చరిత్ర మనమెందుకు నేడు చదవాలి, దాన్ని ధ్యానించాలని దానిలో కొన్ని పాఠాలు ఉన్నాయి, పాఠములు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాఠాలు నేర్చుకోవాలి. ఈ 10వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను మీకు ధ్యానంలో ఉంచుతాను. కానీ మీరు ఆ వచనాలన్నీ చదివితే ఉన్న కొద్ది కాలము, కొద్ది సమయం అనేది సరిపోదు. అందుకని 10వ వచనం నుంచి 23వ వచనం వరకు మీరు ఇంటి దగ్గర చదువుకోనండి. చదువురాని వారైతే, బైబిల్ చదవటం రాని వారైతే అంతే సంగతి, దానికి వేరే మార్గం లేదు. చూడండి, పాపాన్ని కనుగొన్నారు ఈ వచనాల్లో. గొప్ప మెప్పులను బట్టి అయితే, పలుకుబడిని బట్టి పాపము చేసిన వారిని గద్దించకపోయినట్లయితే దేవుడు సంఘమునకు తోడుగా ఉండడు అనే భావాన్ని మనకు నేర్పిస్తుంది. పాపము సంఘములో ఎట్టి పరిస్థితుల్లోనన్నా ఆ పాపం అనేది జరుగుతూ ఉంటే దేవుడు ఆ సంఘానికి తోడుండడు అనే మాట. ఇజ్రాయేలు సంఘములో పాపం జరిగింది కనుక దేవుడు వాళ్ళకి తోడు లేకపోవటం వలన వాళ్ళు అపజయం పాలయ్యారని చెప్పబడుతుంది. అయితే పాపాన్ని సంఘము నుండి పరిస్తేనే ప్రభువు అనే ఆయన తోడుగా వస్తాడు, తోడుగా ఉంటాడు. మనసు కష్టపడునేమో అని ఒక్కోసారి గద్దించకపోతే దైవాశీర్వాదాలు ఉండవు. శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వాడును వారి ఇంటి వారును అతనికి కలిగినది యావత్తును కాల్చివేయవలనే దేవుని ఆజ్ఞ. అక్కడ ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వాక్యం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. వాడే మరణశిక్ష నొందును. ఎవడ పాపం చేస్తే వాడే అనుభవించాలి, శిక్ష పొందాలి. పై వాక్యమును కూడా దేవుడే చెప్పాడు. కోరహు పాపమును బట్టి అతని కుమారులు నాశనము కాలేదు. దీనికి కారణము కోరహు కుమారులు తండ్రితో పాపము విషయంలో ఏకీవించలేదు కనుక తప్పించుకున్నారు మరణశిక్షను. సంఖ్యాకాండములో 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ సమూహపు వారు మృతి పొంది నప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరసి వారిని కోరహును మృంగి వేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు సావలేదు. అంటే తండ్రుల దోషాన్ని బట్టి కుమారులు సావరు, కుమారుల దోషాన్ని బట్టి తండ్రులు సావరు. పైభాగంలో అయితే వాళ్ళ కుటుంబం అంతటినీ కాల్చిపడేసినట్టుగా రాసింది. అది ఆకాను యొక్క భాగంలో. ఆకాను కుటుంబం వారిని అందరినీ నాశనం చేశారు ఇజ్రాయేల్ సమూహం. దేవునికి స్తోత్రాలు.
మీకు ఒక విషయం తెలియజేస్తాను. పేతురు 3 సార్లు బొంకాడు. బొంకడం అంటే అర్థమవుతుందా? బొంకటం. రంకు నేర్చినది బొంకునే అరవదా అంటారు కదా. రంకు అంటే ఏంది? అది కూడా అర్థం కాదు, అంతేనా? రంకు అంటే ఏంటి సాంగాను తెలీదా? వ్యభిచారం అంటే వ్యభిచారం చేయటం నేర్చిన స్త్రీ వంకటం అంటే అబద్ధం ఆడటం నేరవదా? అలా వాళ్ళకు ప్రాక్టీస్ అన్నట్టు. దొరుకుతారు ఎప్పుడో. దొరికినప్పుడు ఏమైంది? ఆ మొగుడన్నా చచ్చిపోతాడు, లేదా ఈ పెళ్ళమన్నా చచ్చిపోతాడు. ఎట్లా కొడుకుంటారు? అవును, ఊరుకుంటారా? పెళ్లి చేసుకుంది నేను వేరే వాడితో ఉంచడానికే కదా, రోషం కాదా? ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వాలి, వెళ్ళిపోవాలా, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగాలి, అంతే కదా. రంకు నేర్చినది భూముకుని అరవదా? అదొక లోకోక్తి, మన బైబిల్కి సంబంధం కాదు కానీ లోకోక్తి. పేతురు బొంకాడు 3 సార్లు. అంటే ఏంటి? ముమ్మారు అబద్ధం ఆడాడు. కోడి వీకి ముందు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని అబద్ధం ఆడతావు అన్నాడు. యేసు ప్రభు ప్రవశించాడు. ఇదే పేతురు అన్నయ్య సత్పీరమ్మలను గురించి ఏం మాట్లాడాడు? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే దేవాలయంలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఆ పేతురు ఎదుటికి వచ్చి అన్నయ్య సత్పీరాలు అబద్ధం ఆడారు. ఈయన అబద్ధం ఆడినప్పుడు ప్రభు క్షమించాడు కదా. కానీ ఇక్కడ అననీయ సత్పీరాలు అబద్ధం ఆడితే వారిద్దరు చచ్చిపోయారు. బొగుడు పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. ప్రభువే ఆత్మ, యేసు ప్రభువే ఆత్మ, ఆత్మయే వాక్యం, వాక్యమే శబ్దం, శబ్దమే సౌండు. దానికి ఆది లేదు, అంతం లేదు. నేను ఒకసారి దేవుని ఆయుష్ని లెక్క కట్టాలని ప్లాన్ చేశానమ్మా. ఎవడు పూనుకోడు ప్రపంచంలో. అసలు దేవుని ఆయుష్ ఎలా ఉంది అని చూద్దామని. బైబిల్ ఏమంటుందంటే ఆయుష్ని గురించి, ఆది లేదు ఆయనకి, అంతం లేదు, నిత్యము ఉన్నవాడని రాసి ఉంది కదా. ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. నాకు మరణం లేదురా అన్నాడు. దేవుని ఆయుష్ని లెక్క కడుతున్నా, దేవుని ఆయుష్ని లెక్క కడుతున్నా. ఏంటంటే 0 మొదలుకొని 1 మొదలుకొని 2, 3, 4 ఎట్టేసుకుంటా ఒక్క కోటి దాకా వెళ్ళానండి. అంకెలో కోటి దాకా వెళ్ళిపోయిన తర్వాత కోట్ల దాకా వెళ్ళేవాళ్ళు. కోట్ల తర్వాత ఏముంటుంది సంఖ్య చెప్పండి? కోట్ల తర్వాత ఏముంటుంది సంఖ్య? ఏం పండితులు చెప్పాయా? కోట్ల తర్వాత లాస్ట్ సంఖ్య మన ఇండియన్ లాంగ్వేజ్లో కోటి. తర్వాత కోటికి కోటి కోట్లు, 10,000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి కోట్లు, 10,000 కోట్లు, కోటి కోట్లు, 10,000 ఎక్కువ, కోట్లు ఎక్కువ, 50,000 కోట్లు ఎక్కువ, కోట్లు ఎక్కువ. ఏది ఎక్కువ? 10,000 కోట్లు. ఇట్లా అంకెని తిరగేసుకుంటా పోతుంటే 0 వస్తుంది లాస్ట్. మీకు నేను చెప్పలేను కానీ 0 వస్తుంది. 0 నుంచి 100కి పోతుంది, 100 నుంచి 0 వస్తుంది దేవుని ఆయుష్. ఎట్లాగే అదే 0 నేనేరా బాబు, 100 నేనేరా అంటున్నాడు ఆయన. నా డైరీలో రాసింది లెక్కట్టా. దేవుని ఆయుష్ని లెక్కగట్టడానికి ఎవడన్నా పూనుకుంటాడా అన్నాడు ఒక పాస్టర్ నాకు. నేను పూనుకున్నా. లాస్ట్కి వచ్చేసరికి ఆది నేనే, అంతం నేనే. అంతం అంటే ఏంటి? లాస్ట్. ఇంత అంతం తెలియట్లేదు. చివరా నేనే, మొదల నేనే, 0 నేనే. అత్యధిక సంఖ్య ఏది? 100. 100కి మించింది వేరే 101, 102 ఇట్లా ఉంటాయి. అది కాదు. 99 తర్వాత పెద్ద సంఖ్య ఏది? 100. అయితే అక్కడికి వెళ్తే 0 లేకపోతే పెద్ద సంఖ్య వస్తుంది. చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య, 2 సంఖ్యలు తీసుకొని ఆయన ఆయుష్ని లెక్కెడితే నా ఆయుష్ ఎంత? 67. నీ ఆయుష్ ఎంత? 57. అంతే కదా. తర్వాత ఏమైపోతావు? లేకుండా పోతావు, అంతేనా? నా అక్క వాళ్ళ నాన్నగారి యొక్క ఒడిలో చేరింది. మీకు అర్థమైందా? మా అక్క
నాన్నగారి యొక్క ఒడిలో చేరింది. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? మా నాన్న ఎక్కడున్నాడు? మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడే ఉంది. మీ అమ్మ ఎక్కడుంది? మట్టిలో ఉంది. మట్టిలో లేదు, మట్టిలో శరీరమే ఉంది, మురిగిపోయింది. మీ అమ్మ ఎక్కడుందో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. అందుకనే దావీదు అంటాడు, సర్వలోకులు పోస్తున్న మార్గాన్ని నేను వెళ్ళిపోతున్నాను, నా పితరుల యొక్క సంఖ్యలోకి నేను చేరిపోతున్నాను అన్నట్టుగా దావీదు మాట్లాడు. అందుకని ఈ సంఖ్య అనేది దేవునికి ఇవ్వబడిన సంఖ్య ఏమో ఆది అంతము లేనిది. మన సంఖ్య 67, 77, 157 ఫినిష్. పాప విషయంలో ఈ కోరహ కుమారులు ఏకీభవించలేదు గనుక వాళ్ళు మిగిలిపోయారు సావకోకుండా. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఆకాను సంతానము అతని పాపముతో ఏకీభవించిరి. ఆకాను సంతానము అతని పాపంతో ఏకీభవించారు, అందుకని నాశనమయ్యారని వాక్యం బోధిస్తుంది. 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వచనంలో 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వచనం, తిమోతి గారు ఈ రాస్తున్న విషయం ఏమిటి? 5వ అధ్యాయం 22వ వచనంలో 1 తిమోతి 5వ అధ్యాయము 5 తర్వాత 22, త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము. దీనికి దానికి సంబంధం ఏంటి? నేను చెప్పే మాట కానీ దీనికి లేదు కదా, ఉంది. హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపం, ఇది సంబంధం, పరుల పాపములలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకున్నాము. ఇక్కడ ఏమన్నాడు బ్రదరు? ఏమన్నాడు? హస్త నిక్షేపణము త్వరపడి యవన మీదన చేయకము. హస్తాన్ని పెట్టకూడదు. అందరూ ఏం చేస్తారండి, మేమే భక్తులము లేకపోతే నేనే భక్తుడను, నాకేం కాదులే అని ఇతరులను ఎత్తుని చేయి పెడతారు, ప్రార్థన చేస్తారండి. వాళ్ళు చేసిన పాపములో వీళ్ళకు పాలు వస్తుంది చేయి పెట్టుకోవడం వలన. ఇప్పుడు నేను ప్రతి వారం జనాలను ఎత్తుని చేయి పెట్టడం వలన ఏం జరుగుతుంది? మీరు వారం అంతలో ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పులన్నీ నేను తీసేసుకుంటున్నాను. పిల్లల్ని నేను కొట్టనండి, తల్లికి తండ్రికి ఆ బాధ్యత ఇచ్చినట్లుగా వాక్యం బోధిస్తుంది. ఇతరులు కొట్టకూడదు, టీచర్ కొట్టవచ్చు. కారణం ఏంటంటే విద్య రాదు. పాస్టర్ ఎందుకు కొడతాడే? పాస్టర్ రక్షించేవాడు కానీ భక్షించేవాడు కాదు, శిక్షించేవాడు కాదు ఎవరిని కూడా. అది రహస్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు నేనేమన్నా చాలా ప్రేమ చేస్తాను, దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏమన్నట్టు పెడతా కూడా హల్లెలూయా అలవాటు చేసుకుంటా. కారణం ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు దేవుని పని చేయడానికి వీలవుతుందేమోనని వాళ్ళని దేవుని వైపు ఆకర్షించే పద్ధతులు ఎదుర్కొంటారు. కొట్టి తిడితే వాళ్ళు నా దగ్గరికి వస్తారా? రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మన హస్త నిక్షేపణం చేయటం వలన మీరు దయచేసి ఎవరినైతే హస్త నిక్షేపణ చేయకండి. చేస్తే ఒకవేళ మీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు నెత్తిన తల్లిదండ్రులు చేయబెట్టి ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే పిల్లల యొక్క దోషాలని తల్లిదండ్రులు మోయాలి. అయితే మరి నీవు హస్త నిక్షేపణ చేసి రోగాల కొరకు ప్రార్థన చేస్తే నన్ను అంటున్నా, నా గురించి చేస్తే మరి నాకు అవి ఆపాదించబడితే ప్రభువుకు అప్పగిస్తాం, ఆయన హరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని తిమోతికి హస్త నిక్షేపణ చేసి ఇతరుల పాపాలను ఎందుకు పాలువాడు అవుతావయ్యా తిమోతి అంటున్నాడు. తిమోతికి పౌలు అంటున్నాడు కనుక ఇతరుల పాపాల్లో తండ్రి పాపము పిల్లలు మోయకూడదు, పిల్లల పాపము తండ్రులు మోయరు. ఎవరు పాపం చేస్తే వాళ్ళే అనుభవించాలి, శిక్షింపబడాలి. అర్థం అవుతుందా? స్తోత్రాలు, హల్లెలూయా.
ఆకాన్ అనగా కలహము పుట్టించువాడని అర్థం. ఆకాన్ అంటే అర్థం కలహం పుట్టించువాడని. ఆకాను దేవునికి విరోధమైన పాపం చేశాడు కనుక దేవుని విరోధులు అగ్నికి వెళ్ళవలయను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. దేవుని యొక్క విరోధులు అగ్నికి వెళ్ళవలను, భౌతికమైన అగ్నికి వెళ్తారు. తర్వాత 10:27 వచనం హెబ్రీ పత్రిక, దేవుని యొక్క విరోధులందరూ యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మరణించలేదంటే రక్షణ, ఆ విషయాన్ని నమ్మట్లేదంటే రక్షణ వారికి లేదని అర్థం. సాతాను వారిని అందరిని పట్టుకున్నాడు. ఆ విధంగా ఆ కోట్ల కొల్ల జనాలను ఆ కోణంలో పట్టుకున్నాడు. వారికి రక్షణ కలగాలంటే వాళ్ళ దగ్గర తోరా అనే పంచకాండాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వారికి కానీ ముస్లింలకు కానీ తోరా అంటారు. ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాలని ధర్మశాస్త్రం అంటారు. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకవేళ వాళ్ళు చూసే తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వాళ్ళకి పరలోకం ఉంటుందని రాయబడింది. ఆ గొడవలో తప్ప యేసుక్రీస్తు మరణించలేదనే ఆ విధానంలో మాత్రము దాన్ని నమ్మట్లేదు కనుక ఆ స్థలంలో సిలువ అయ్యేటప్పుడు ఆ స్థలంలో దేవుడు వేరే ఆయన్ని డూప్లికేట్ని ఉంచాడు, అసలు ఆయన తప్పించేశాడు ఆ శ్రమ నుంచి అని అలా నమ్ముతున్నారు. అలాగనే రాసుకున్నారు. ఆ గ్రంథాన్ని నేను చదివాను. అయితే బైబిల్ అలా లేదు. ఆయన మరణించాడు, సిలువ వేయబడ్డాడు. రోమన్ గవర్నర్ చేత సమాధి సీల్ చేయబడింది, రోమా గవర్నమెంట్ చేత. ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ సైన్యం ఉంది, ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. అది నమ్మినీయడు. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు అరే యేసు మరణించాడయ్యా నీ పాపాల కొరకు, తిరిగి లేచాడయ్యా, మళ్ళా నిన్ను ఆ జీవంలోకి చేర్చుకోవడానికి మార్గం ఏ పని చేశాడు, అదే నీ విశ్వాసము, నువ్వు విశ్వసించడం వలన రక్షింపబడతావని ఆ క్రియలని మన ముందు పెట్టారు బైబిల్లో. బైబిల్ కన్నా అట్లు రాయబడిన డూప్లికేట్ అని పెట్టాడు సిలువు పైన. దేవుడు అక్కడ ఒరిజినల్ తప్పించి డూప్లికేట్ని ఉంచాడనే మాటలు చూడండి. అక్కడ రక్షణను కోల్పోతున్నారు. అట్టి తెగల్లో చేరిన వారిలో బైబిల్ చదివి కొంత రక్షణ పడుతున్నారు, ఆ యొక్క మతము నుంచి వెలివేయబడుతున్నారు. అట్టి వారు యేసు నమ్ముట రక్షణ అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క హెబ్రీ 10వ అధ్యాయం 27వ వచనంలో 27వ వచనంలో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసుటయో విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఏంటిది? న్యాయపు తీర్పునకు కొందరు వస్తారు. విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉంటుంది. అది శిక్ష, దండనకు చెప్పబడిన మాట. అయితే దేవునికి స్తోత్రాలు. సకిత సొమ్మును చూసుట నేత్రాశకు వస్తుందండి. శపించబడిన సొమ్మును చూసుట నేత్రాశ. ఒక స్త్రీ వెళ్తుందండి, అందమైన స్త్రీ, మరొకళ్ళ కన్నులు, అందరి కళ్ళు చూస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? బాగుందని చూస్తున్నారు అనుకో. ఏదో స్త్రీ, ఉదాహరణ చెక్కగాడు అనుకుందాం. స్త్రీలందరికంటే ఆ చెక్కగాడు అందం ఉంటాడు కదా. చెక్కగాడు అంటే అర్థమైందా? వచ్చేవాళ్ళు మీకు చూపిస్తా. మన స్త్రీల కంటే వాళ్ళు అందంగా స్మార్ట్గా తయారవుతున్నారు ఈ మధ్యన. దాన్ని చూసుట ఈ కన్నుతో నేత్రాశ అంటున్నాను. ఈ మాట మీకు అర్థం కాకపోవచ్చులేమో, లేదా అర్థం అవ్వచ్చు. నేత్రాశ అంటే ఏంటి? నీ కన్నుని లాగి పడుతుంది. ఆ తోలు, ఆ మాంసము, ఆ రక్తము, అంతే కదా. రక్తము, మాంసం, కండలో, ఆ కండలో మన ముఖం మీద ఆ మాంసాన్ని, ఆ చర్మాన్ని, దగ్గ మెరిసే ఆ చర్మాన్ని
మన కళ్ళ మీద వేస్తున్నారు, మన కళ్ళు పడుతున్నాయి. నమ్మకండి లోకము మాయేనండి, నమ్మకండి లోకము మాయేనండి. దానిలో ఆ చరణం ఏం రాశారంటే, నిఘా నిఘా మెరిసిపోయి మోము చూసి నువ్వు మెల్ల మెల్ల మెరుస్తావు ఎందుకయ్యా. మోమంటే ముఖాన్ని చూసి, అందమైన ముఖాన్ని చూసి ఎందుకయ్యా మెల్ల మెల్ల మెరుస్తావు ఎందుకయ్యా అని పాడగట్టారు. నమ్మకండి లోకము మాయేనండి, నమ్మకండి. ప్రభు క్షమించువాడు మనం ఆయనకు దొరికింటే. ప్రజల నేత్రాశ, శపితమైన దాన్ని చూసుట నేత్రాశ. తర్వాత దాన్ని రెండోది శరీరాశ. ఆశించటమేమో శరీరాశ, ఆశపడి తీసుకోవాలని ఆశించటము శరీరాశ. మూడోది తీసుకోవటం జీవబడంబానికి వస్తుంది. 3 అంశాలంటే నేత్రాశ, శరీరాశ, జీవబడంబం. ఇవి యోహాను 1వ యోహానులో ఉంటాయి, 2వ అధ్యాయం 16 వాక్యాల్లో. అయితే ఈ ఆకానుకు సంబంధించిన సబ్జెక్టు ఈ 3 ఉన్నాయి. నేత్రాశ ఉంది, ఆకాను తీసుకున్న ఈ యొక్క శపితమైన వస్తువు ఉంది చూడండి, అది నేత్రాశ, శరీరాశ, జీవబడంబం అంటే. అయితే ఒకటేంటంటే, ప్రతి మన కళ్ళని ఆకర్షించే ప్రతిదీ కూడా నేత్రాశ కదా. ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో లోకంలో వస్తువులు, వాటికంటే ప్రభువునే మనము నేత్రాల్లో ఉంచుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. పాపమును నిర్మూలించటము, యోసేపు గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం 26వ వచనాల్లో పాపాన్ని నిర్మూలించటం గురించి రాయబడింది. 24, 26 వచనాలు, చివరి వచనాలు 7వ అధ్యాయము చివరి వచనాలు 24, 26 వచనాలు ఉంది. భ్రష్టులు చచ్చిపోయినప్పుడు దేవుని కోపం చల్లారిపోతుంది. సంఖ్యాకాండం 25, 11వ వాక్యం చదవట్లేదు, టైం అయిపోయింది కనుక. అతల్య సావగా దేశము నెమ్మది పొందిన. అతల్య అనే ఒక రాణి ఉంది, ఆమె చచ్చినప్పుడు దేశం నెమ్మది పొందింది. అతల్య అంటే దుష్టురాలైన రాణి. మనోడు ఒకడు, ఆ పిల్లోడు చెప్పాడు, మా పిల్ల పేరు అతల్య పెట్టివ్వండి. ఇదేం పేరే, ఇట్లా పెట్టకూడదు, అసలు ఎవరు పెట్టుకోరు అతల్య అని. దుష్టురాలైన రాణి, రాణి గారు ఇజ్రాయెల్ దేశానికి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక రాణి. వెంటనే పేరు మార్చేశాడు. ఇక వాళ్ళ ఇష్టం, ఇక దాన్ని కొనసాగించుకుంటారో లేకపోతే ఇంకా కొత్తగా మనం ఆలోచించిన దాన్ని కొనసాగించుకుంటారో తెలియదు. ఆకాను మరణించగా ఇజ్రాయేలీలకు జయం వచ్చిందంటే, జయం కలిగింది. సంఘములో పాపం ఉన్నంత కాలము సంఘము దీవింపబడదో, దేవుని పొందదో. హోషేయ 2వ అధ్యాయము 15వ వాక్యం. నేను ముగిస్తున్నాను, టైం క్లోజ్ అయింది. దేవునికి స్తోత్రాలు. పాపము 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 చెప్పండి. అమ్మలు అక్కలు చెల్లెళ్ళు, అమ్మలు అక్కలు తల్లులు, అయ్యలు, బ్రదర్స్, ఫాదర్స్. ఏంటి బ్రదర్స్ ఫాదర్స్? నేను చెప్పేది ఏంటంటే బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నలు, నాకంటే పెద్దలు, చిన్నలు, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు మరణ శిక్ష నందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మీరు పాపం చేయలేదా అంటున్నాను కదా. నాకు క్షమాపణ దొరికింది కదా, మరి నీకు దొరికిందంటే నువ్వు కూడా అడుక్కోవాలి, దేవుని అడుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయి వారికి మరణ శిక్ష పడుతుంది. ఎప్పుడో రాజు ఎవడో, రెడ్డి ఎవడో, అది ఎవడు చూసిండు కదా. నరకాన్ని ఎవడు చూసాడు? ఎవడు చూడలే. పోయినప్పుడు తెలుస్తుంది, భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది. కనుక రాజు ఎవడో, రెడ్డి ఎవడో మనకు తెలియదు కదా. అందుకని అవన్నీ వట్టిదే. ఈ భూమి మీదే నరకము, భూమి మీదే స్వర్గము. ఉన్నదాన్ని తినుకుంటే సుఖంగా ఉండటమే స్వర్గం, సుఖపడటమే స్వర్గం, శ్రమలే నరకం అనుకునేవాడు కొందరు ఉన్నారు.
సరే, ఏదేమైనప్పటికీ ఒక మర్డర్ చెయ్యి. నేను నీకు ఒక సలహా చెప్తున్నా. మర్డర్ చేసి పడే ఒకడు, నీకు శిక్ష పడుతుందో లేదో చూద్దాం. పడుతుందా లేదా భూమి మీద? ఎందుకు పడుతుంది? నువ్వు తప్పు చేయలేదు కదా, మర్డర్ చేయడం తప్పుది కాదు కదా, న్యాయమేనంటారా? సరే, వ్యభిచారం చేసి 10 మందికి దొరుకు, వేరేవాడు పెళ్ళంతో చూసుకుందాం, నీ ఇవి పెట్టుకుంటుందో చూద్దాం. కొంచెం చూద్దాం మంది ఆ గల్లి వాళ్ళకి దొరకండి, వ్యభిచారం చేయి, ఒకడు పెళ్ళంతో వ్యభిచారం చేయి, చూసుకుందాం. ఎట్లుంటుందంటావు? ఈపంతా పగిలిపోతుంది ఆ గల్లి పలకడ చేత. పగలటమేంది? పోలీస్ స్టేషన్కి అప్పగించేది అంటే తప్పు కాదా అమ్మా? పాపం అంటే తప్పు కాదు, అది పాపం కాదా? పాపం అన్నప్పుడు భౌతికంగానే నీకు పాపం అని ఇట్లా ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడు ప్రభు ఎందుకు శిక్ష విధించడు? నరకములు ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు? ప్రభు ఉన్నాడని నమ్మట్లేదు నువ్వు కదా. ఆయన ఉన్నాడని నమ్మగలిగితే నీకు ఈ పాపం విషయం భయము, తర్వాత నరకం విషయం భయం వస్తుంది. ఉన్నాడని నేను ఎట్ట విశ్వసించాలి? అవునండి, ఉన్నాడని ఎట్ట విశ్వసి నేను రుజువు చేస్తా. ఉన్నాడని ఎట్ట విశ్వసించాలి? ట్యూబ్లో గాలి ఉందని నేను ఎట్ట నమ్మాలి? ట్యూబు అక్కడ బండి ఉంది, ట్యూబ్లో గాలి ఉందని ఎట్ట నమ్మాలి? చూస్తేనే నమ్ముతా, లేకపోతే నేను నమ్మా గాలి ఉందని. ట్యూబ్లో గాలి ఉందా? ఉన్నదని ఎట్ట రుజువు? చెప్పు కదా. ఎంత మొత్తమైంది చెప్పొచ్చు, నాకు ఎదురు చెప్పొచ్చు. ట్యూబ్లో గాలి ఉందని ఎట్ట నమ్మాలి? ఇది ఉబ్బిందండి, ఉబ్బితే గాలి కళ్ళతో కనపడలేదు కదా, కళ్ళతో చూడట్లేదు కదా గాలిని. అలానే ప్రభువు ఉన్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రుజువిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాలి కదిలితేనే తోలుకి సన్నగా హాయిగా తెలుస్తుంది ఫ్యాన్ ఎదుట. గాలి కదిలితే, గాలి కదలకుండా నిశ్చలంగా ఉందనుకో ఏమవుతుంది? అప్పుడు నిశ్చలంగా గాలి ఉంటే, గాలి లేదంటావా? హేడే మైండ్ లేనాడు అంటాడు. అవును అంటారా కదా? లేదు, నీకు గాలి లేదా? గాలి లేకపోతే గాలి లేదా? గాలి లేదా? గాలి తగలకపోతే లేనట్ట. స్పర్శ తెలుస్తుంది. అట్లా దేవుని స్పర్శ మనకు తగులుతుంది, దేవుని స్పర్శ తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వస్థత రూపంగా ఒక క్యాన్సర్ బాగయ్యి స్వస్థత రూపంగాను, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడటము, లేదా మనస్సాక్షి మాట్లాడటము, లోపల మన కళ్ళతో దర్శనాలు చూడటము, లేకపోతే కళల ద్వారా కొన్ని వ్యసనలు పొందటము, ఏదో కోణంలో దేవదూత డైరెక్ట్గా ఇట్లా స్వరాలు వినిపించటము జరుగుతుంది. నేను కళ్ళు తెరిచే ఉన్న చెవులు నిక్కుకోడు ఉన్నాయి, నిక్కుకోడు. అప్పుడు స్వరాలు వింటున్నాను, దేవుని స్వరాలు. కళ్ళు తెరిచే ఉన్నాను, కుర్చీలో కూర్చున్నాను. ఏదో దిగింది అగ్ని నా మీద, నిప్పులు పడినవి, తలలో అంటుకున్నవి నిప్పులు. ప్రార్థన చేసి దైవాత్మ కొరకు ఇక నా చేతగట్ల ప్రార్థన చేయటం. కుర్చీలో కూర్చున్న టైంకి రాసుకుందామని డైరీలో రాస్తున్నప్పుడు ఒక అగ్ని దిగింది. ఆ అగ్ని నా నెత్తి నుంచి పాదం దాకా సుర్రు అన్న కాలుకుంటే వెళ్ళిపోయింది. పాదాల దాకా అయిపోయిందంటే నిశ్చలత్వం వచ్చింది. నిశ్చలత్వం అంటే చిక్కిలి ప్రశాంతత. అలాంటి ప్రశాంతత నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. ఎవరు నాకు చెప్పితే నాకు అర్థం కావడం కాదు. నా అంతటి నేను అనుభవించాను. దానిలో ఆ మిక్కిలి నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో తెల్లవారుజామున 5:30 ఆ ప్రాంతంలో 5 గంటలప్పుడు స్వరాలు వస్తున్నాయి చెవుల్లో. నిద్రపోతే కలలో స్వరాలు వినపడటం, లేకపోతే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే స్వరాలు దర్శనం రావటం. అట్లా కాదు, డైరెక్ట్గా స్వరాలు విన్నాను. నేను గోడకి కాళ్ళు పెట్టేసి పైకి దంచేసి తలను నేలకు పెట్టినప్పుడు ఆ గోడ మీద నుంచి వాక్యం దిగి వస్తుంది. బాబు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వాక్యం దిగి వస్తుంది అయ్యా అంటే 1 యోహాను 5వ అధ్యాయం 16వ వాక్యం దిగి వస్తుంది నా మీదకి. నాకు తెలిసిపోతుంది, వాక్యం వస్తుంది పైనుంచి. అది చదవమని చెప్తున్నాడు. చదివితాడేముంది, నేను అడిగిన దానికి సమాధానం వస్తుంది దేవుని దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్. చూశాను, విన్నాను. దేవుడు ఉన్నాడు. మీరు నమ్మకపోతే గాలి లేదన్నట్టే మీ మూఢనమ్మకాలు కదా.
ట్యూబ్లో గాలి పెడితే గాలి వస్తుంది, ప్రజలాడు దాన్ని నువ్వు చూడలేకపోతున్నట్లు, స్పర్శ ద్వారా గాలి ఉందని తెలుస్తున్నట్లు దేవుడు ఉన్నాడని భయభక్తులు కలిగి జీవించమని నా మనవి. వాక్యం ముగిస్తున్నాను. మరి పాపము 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 ఆ పాపాన్ని జరిగించు ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. అందుకని ఈ వాక్యాలు ప్రకటించడం, సువార్త ప్రకటించడం, గ్రామాలు తిరగటం, దేశాలు తిరగటం, అందరికీ సాటి వేయటం ఎందుకండి? ప్రజలను మార్పు చేయటం కొరకు, పాపము నుంచి వేరు చేయటం కొరకు. అప్పుడేం జరుగుతుందంటే పవిత్రుడైన దేవుడు వాళ్ళని రక్షించడానికి అవకాశాలు ఉన్నాయి, పాపం నుంచి విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కోరహు పాపం చేశాడు, ఆయన కుమారులు మాత్రం కోరహుతో సావలేదు. ఆకాను పాపం చేశాడు, ఆకాను కుమారులు ఆయనతో ఏకీపించారు కనుక వాళ్ళు చచ్చిపోయారు. ఈ రెండు భాగాలండి ఈరోజు వాక్యంలో. కనుక శిక్ష అనేది పడుతుంది ఎవరికి? యేసయ్యను అంగీకరించకపోవటం వలన, యేసయ్యను నమ్మకపోవటం కూడా పాపమే. యేసుని నమ్మకపోవటం పాపం, నమ్మకపోవటం అసలు పాపం. ఇక ఈ లోకం అంతా పట్టుబడుతుంది, మొత్తం టోటల్గా ఈ రాజ్యం, హిందూ దేశం అంతా పట్టుబడుతుంది. ఎవరైతే యేసుని నమ్మరో వాళ్ళందరూ పట్టుబడతారు, తీర్పు పొందుతారు, శిక్షింపబడతారు. ఆ శిక్షను తప్పించాలని మేము సువార్త అందిస్తుంటే వీళ్ళంతా, ఈ దేశం మీద ఉన్న వాళ్ళంతా మత మార్పిడి గగ్గోలు పెడుతున్నారు. మేము చేయట్లేదు మత మార్పిడి, ఈ మానవుల ఆత్మలను రక్షించాలనే ఉద్దేశం మీద సువార్త అందిస్తున్నాం. పాపమును నివారించాలి. పాపం నివారించేది ఎవరు? పాపాన్ని బంధించేది ఎవరు? పాపం చేయకుండా చేసేది ఎవరు? ఏమ్మా ఏట ఆలోచిస్తున్నాం బుజ్జి? పాపమును చేయకుండా చేసేది ఎవరు? దేవుడు కదా. దయ్యం అయితే పాపం చేయి, ఏం కాదు కానీ అంటుంది. అది ఏమి కాదు కానీవయ్యా, నీ నేత్రాలు ఆగవో, చెయ్యిలు ఆగవో, కాళ్ళు ఆగవో, నువ్వు పుట్టింది ఎందుకు? ఇవన్నీ అనిపించడానికి కదా, చేసే కానీ అంటుంది దయ్యం. అయితే దేవుని శిక్ష కట్టే వ్యక్తిని శిక్షకు పాత్రుడుగా చేయాలని, పాత్రురాలుగా చేయాలని దయ్యం పని. ఎందుకని? దానికి ఆ ప్లాన్ ఉంది, అది దేవునికి వ్యతిరేకమైంది కనుక, దానికి శిక్ష పడుతుంది కనుక, దాంతో కొందరిని నరకానికి ఎడసకపోవాలని చూస్తుంది దయ్యం పని కనుక, చూస్తుందా దయ్యము దాని పని. అందుకని రక్షణ అనేది ఇవ్వటం అనేది మనుషులకి దేవుని యొక్క ఆలోచన. ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద ఉండండి. ఆకాను కోరహులు ఇద్దరు వస్తున్నారు ఈ దినాలు. ఆకాను కోరహులు ఇద్దరు వస్తున్నారు. ఆకాను కుమారులు ఆయనతో సహా నశించారు. పాపం వలన, శపితమైనది తీసుకున్నట్టు వలన. కోరహు కుమారులు ఆయన తిరుగుబాటులో లేరు కనుక వాళ్ళు దావలేదు.